ఇదే పని కాదు కూడదంటే నన్ను చెక్ చేయమంటాడు బాగున్నాయా లేదా అని చెప్పేసి. ఒకవేళ బాగున్నాయని చెప్పాను అనుకోండి, ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత నలిగిపోయింది అయ్యే శివాకి తెలివి లేదు. 25 కిలోలు 30 కిలోలు దాకా ఉంటుంది. ఇది వచ్చేసి 5 దినార్లే. అదే దీంట్లో ఒక 5 కిలోలైనా సరే జమ్యాలు వచ్చేసి 2 దినార్లు 2 దినార్ల పైనే ఉంటుంది. రేట్లు చాలా ఎక్కువ. ఇన్ని రకాల వస్తువులు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇవన్నీ కలిసి ఒక 50-60 దినార్ల లోపు వచ్చాయంటే మీరంతా నమ్ముతారా? మా బాబా జోబీ అయితే పిచ్చుకుంటున్నాడు, డబ్బులు ఉన్నదా లేదా చూసుకుంటున్నాడు. అంటే ఎన్ని వస్తువులు తీసుకున్నామో, డబ్బులు ఉందా లేదా అని. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను మా బాబా వచ్చేసి కబ్దికెళ్ళే రూట్లో పెద్ద సూపర్ మార్కెట్ ఉందన్నమాట. అక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు ఏదైనా సరే చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి. వాటి కోసం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం చూపిస్తా. అక్కడికి మేము వచ్చేసి నెలకు ఒకసారి వెళ్తాం. పొద్దున్నే వెళ్ళిపోతాం, అంటే 5:30, 6 అంతా వెళ్ళిపోతాం. అక్కడికి మంచిగా తీసుకొని వచ్చేయచ్చు, ఫ్రెష్గా ఉంటాయి కదా వస్తువులు. ఆ తర్వాత అయితే చాలా మంది వచ్చేస్తారు, ఫ్రెష్గా ఉండవు అండ్ రేట్లు కూడా పెంచేస్తారు. వీడియో మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అండ్ కొంతమందికి షేర్ చేయండి. తెలుసుకుంటారు కొత్తగా కోవిడ్కి రావాలనుకున్న వాళ్ళు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు తక్కువ ధరలకు దొరుకుతున్నాయంటే వెళ్ళి తెచ్చుకుంటారు. సో వీడియో ఇంకా మీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన వీడియోస్ చూడమని చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ అంటే సపోర్ట్ చేయండి కొద్దిగా. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంత పొద్దున్న ఇక్కడికి వచ్చినా కూడా బయట పార్కింగ్ అయితే దొరకలా. బయట పార్కింగ్ పెట్టి వచ్చేసప్పటికి మా సార్ వస్తువులు అయితే కొన్ని తీసేసుకున్నాడు. చాలా తక్కువ ధరలకు దొరుకుతాయి అనమాట ఇక్కడ. సో ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాడు. 3 కాయలు వచ్చేసి ఒక పెద్ద పెద్ద కరపచ్చకాయలు తీసుకున్నాడు. ఆరెంజ్ పళ్ళు, క్యారెట్, బీట్రూట్ అయితే తీసుకున్నాడు. ఇండియా పచ్చిమిరకాయలు అంటే ఇంట్లో పని మనుషులు చేసుకుని తినడానికి తీసుకున్నాడు అండ్ టమోటాలు తీసుకున్నాడు. ఇవి వచ్చేసి ఆవకాడో అనుకుంటా. ఇంతవరకు లైఫ్ లో ఒక్కసారి కూడా టేస్ట్ చేయాల. తీసుకున్న వస్తువులన్నీ అర్బన్ లో పెట్టుకుంటారు అనమాట. సపరేట్ గా మనిషి అయితే వస్తాడు మనతో పాటు. ఇవి వచ్చేసి ఎర్రగడ్డలు పెద్ద గోతం ఒకటి తీసుకున్నాడు. జిమ్యాలకి అయితే మనమే అర్బన్ తీసుకుని మనకు కావాల్సిన ఎన్ని వస్తువులు పెట్టుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం సపరేట్ గా ఒక మనిషి వస్తాడు మనతో పాటు. ఇక్కడికి వచ్చాడంటే కార్టూన్లో టమోటాలు, కార్టూన్లో ఎర్రగడ్డలు సఫాయిగా తీసుకుంటారు అనమాట. కరపచ్చకాయలు వచ్చేసి ఆల్రెడీ 3 తీసుకున్నాడు. మళ్ళీ ఇక్కడ రేట్ తక్కువకి వచ్చినాయని చెప్పేసి ఇంకొకటి తీసుకున్నాడు. ఒకటి కూడా రేటు తక్కువకు రాదు. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్క సాట బేరం ఆడతాడు. మా బాబా ఎలాంటి తెలుసా, వాళ్ళు 2 దినాలు చెప్పినారు అనుకోండి, దినార్కి అడుగుతాడు. అప్పుడు వాళ్ళు దినార్ రూపాకో దినార్ నూసుకో వస్తారు. సరే ఓకే డన్ అంటాడు. ఒక షాప్ లో అంతే, లోపలికి దూరుతాడు, పిసుకుతాడు ఇట్లా కాయలు బాగున్నాయా లేదా అని చెప్పేసి ఆడ పెట్టేస్తాడు. ఒక్కొక్క ఊరు అంటే ఇదే ఊరిది, అదే ఊరిది, ఇది ఎక్కడిది, అది ఎక్కడిది, ఏ దేశం నుంచి తెప్పించారు అని చెప్పేసి అడుగుతాడు. ఆల్మోస్ట్ మన ఇండియాకి సంబంధించిన వస్తువులే కొంటాడు. ఏది వేరే దేశం టీ సపరేట్ గా తక్కువ కొంటాడు, ఇండియా టీ ఎక్కువ కొంటాడు అనమాట. పొద్దున్నే వచ్చేసాం, బాగా చూసుకుంటాడు అనుకుంటే ఇక్కడికి వచ్చి తిప్పి సంపుతున్నాడు. ఒక అంగట్లోకి వెళ్ళి బేరం కనుక్కుంటాడు, ఇంకో అంగట్లోకి వెళ్ళి బేరం కనుక్కుంటాడు. ఎక్కడ తక్కువ అయితే అక్కడికి వస్తాడు. మళ్ళీ మన దగ్గర కూడా సంతలు పెట్టినప్పుడు ఎక్కడన్నా వెళ్ళేసి మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని బేరాలు ఆడుకొని మనకు కావాల్సిన కాటికి తెచ్చుకుంటాం చూడండి. అలానే సేమ్ ఇక్కడ ఇది కూడా పెద్ద సంతలాగా అనమాట. మొత్తం ఫ్రూట్సే కొంటాడు. ఫ్రూట్సే వీళ్ళు ఎక్కువగా తింటారు. అంటే మధ్యాహ్నం పూట మాత్రం అన్నం తింటారు, మిగతా టైంలో అంతా ఫ్రూట్సే. ఇక్కడ వాళ్ళకి బీపీలు, షుగర్లు ఆల్మోస్ట్ ఖచ్చితంగా వచ్చేస్తాయి, ఏజ్ కు సంబంధం లేకుండా. ఒక పెద్ద కార్టూన్ అరటి పండ్లు అయితే తీసుకున్నారు. వాళ్ళు 700 చెప్తే ఈయన 500కి అడిగాడు. రేటు తగ్గించుకొని అయినా ఇస్తారు, ఎందుకంటే ఈ షాప్ కాకపోతే ఇంకొక షాప్ అనేసి పక్కకి వెళ్ళిపోతాం కదా. వాళ్ళు పంపించారు అనమాట కస్టమర్ ని. ఖచ్చితంగా అటో ఇటో మాట్లాడుకొని అయితే డబ్బులు తీసుకొని ఇచ్చేస్తారు. ఈ దేశంలో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పక్కా ఎక్కువగా తినాలి, ఎందుకంటే ఈజీగా షుగర్లు, బీపీలు లాంటివి వచ్చేస్తాయి. కాబట్టి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తినండి. ఇక్కడే కాదు, మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ చిన్న పిల్లలు ఏజ్కి సంబంధం లేకుండా షుగర్లు, బీపీలు వచ్చేస్తున్నాయి. వీటి పేర్లు ఏంటో తెలియదు కానీ చాలా కాస్ట్లీ అనమాట బయట కొనాలంటే. వీటిని ఇక్కడ తక్కువ దొరుకుతున్నాయని చెప్పేసి ఒక 2-3 కార్టూన్లు అయితే తీసేసుకున్నాడు, పెద్దవి. ప్రతి షాప్ లోకి దొరుకుతాడు, ఏదో ఒక వస్తువుని బయటికి తీయమంటాడు. రేట్ ఎక్కువ చెప్పారు అనుకోండి, కల్లివెల్లి అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాడు. మా బాబా దూరగానే ఏదో ఒకటి కొంటాడులే అని చెప్పేసి షాప్ వాళ్ళు సంతోషపడతారు. ఏది కొనకుండా బయటకు వచ్చేటప్పుడు బాగా తిట్టుకుంటూ ఉంటారు. షాప్ లో వాళ్ళ మొహాలు చూసినప్పుడు నాకు భలే నవ్వు వస్తుంది, ఎందుకంటే ఏమి కొనకుండా వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ వేరేలా పెడతారు అనమాట. చూడండి ఎన్ని కొనేసినాడు. వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు. ఆరెంజ్ పళ్ళు, టమోటాలు, అవకాడో అండ్ ఇవి అయితే ఫ్రూట్స్ పేర్లు నాకు తెలియదు. ఇంకొచ్చేసి అరటి పండ్లు, ఎర్రగడ్డలు, మేడి పండ్లు, పుచ్చకాయలు అయితే తీసుకున్నాడు. వాళ్ళు వచ్చేసి దినారేనా అంటే 2 దినాలు చెప్తున్నారు. మా బాబా వచ్చేసి దినారే కదా ఎందుకు 2 దినాలు అంటున్నాడు. ఒక్కసారి బాగా గమనించండి. ప్రతి కాయి అటు తీస్తాడు, పిసుకుతాడు, ఆడబెట్టేస్తాడు, అటు తీస్తాడు, పిసుకుతాడు, ఆడబెట్టేస్తాడు. ప్రతిదాన్ని అటు తడతా పోతాడు షాపులన్నీ. మళ్ళీ నాకు కూడా చెప్తాడు అనమాట, చూడ బాగున్నాయి లేదో ఒత్తి చూడు, అట్లా తట్టి చూడు, అట్లా బాగుంటే సౌండ్ బాగా వచ్చితే బాగున్నట్టు, లేకపోతే చెడిపినట్టు అని చెప్పేసి అన్ని చెప్పుకుంటా పోతాడు. అమ్మిడితే వేరే దగ్గర సేమ్ ఫ్రూట్స్ వచ్చేసి లెబ్నాన్ టీ కొన్నాడు. ఇప్పుడు ఇవి వచ్చేసి సూరి టీ రేట్ చాలా తక్కువకి వచ్చాయని చెప్పేసి మళ్ళీ తీసుకున్నాడు ఇంకా 2 కార్టూన్. జిమ్యాకి వెళ్ళినా లేదంటే చిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే బకాలాకి వెళ్ళినా కూడా బిల్లులు అయితే వేసిస్తారు. కానీ ఇక్కడ మాత్రం బిల్ అనేది ఉండదు. ఏ అంగట్లోకి దూరి ఏం కావాలన్నా తీసుకోవచ్చు. జస్ట్ డబ్బులు బేరం మాట్లాడుకొని ఇచ్చేసి తీసుకుని వచ్చేయడం అంతే.
బిల్ అయితే వేసిరనమాట. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వేరే దేశం టీ ఏమైనా కొంటాడేమో కానీ మాడి పండ్లు మాత్రం ఖచ్చితంగా ఇండియా టీ కాదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని తీసుకుంటాడు. ఎందుకు బాబా అట్లా ఇండియా టీ ఎందుకు తీసుకుంటావు, వేరే దేశం టీ కూడా తీసుకోవచ్చు కదా అంటే ఇండియా టీ వచ్చేసి కొంచెం టేస్ట్ ఉంటాయి మాడి పండ్లు అని చెప్పి చెప్పాడు. ఇలా సంతకు వచ్చినప్పుడే కాదు, సూపర్ మార్కెట్ లో కొనాలన్నా ఖచ్చితంగా హిందీయా కాదా అని చెప్పేసి అడుగుతాడు అనమాట. మన ఇండియాని వచ్చేసి హిందీ అంటారు షార్ట్ కట్ లో. ఇది తీసుకోవడం, కాయ పిసకడం, ఆడబెట్టడం, మెత్తగా ఉన్నాయి కదా అంటున్నాడు చూడండి. కొంచెం నలుగుండే కాయని ఈయన రోంత పిసికి ఇంకా కొంచెం పెద్దదిగా నలిగేటట్టు చేస్తాడు. కాదు కూడదంటే నన్ను చెక్ చేయమంటాడు బాగున్నాయా లేదా అని చెప్పేసి. ఒకవేళ బాగున్నాయని చెప్పాను అనుకోండి, ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత నలిగిపోయింది అయ్యే శివాకి తెలివి లేదు. బుక్ మాఫీ అంటే మైండ్ లేదని అర్థం. శివాకి మైండ్ లేదు, కాయలు బాగున్నాయి లేదా చెక్ చేయమంటే బాగున్నాయని చెప్పినాడు. ఇంటికి వచ్చి చూసుకుంటే బాగాలేవయ్యి, శివాకి తెలివి లేదని చెప్పేసి అందరికీ చెప్పి నవ్వుకుంటారు. కూడా ఏం చేస్తా, ఇంకా అన్ని పిసికి చూస్తాను అనమాట, ఇట్లా బాగున్నాయా లేదా అని చెప్పేసి. బాగుంటే బాగున్నాయని చెప్తా, లేకపోతే లేదని చెప్తా. బస్ మాయే బి బాబా అని చెప్పేసి వచ్చేస్తాడు. అంటే వద్దని చెప్పి వచ్చేస్తాడు. అరబిక్ లో ఈ కూరగాయల పేర్లు వచ్చేసి చాలా విచిత్రంగా ఉంటాయి వినటానికి. ఉస్బురా, లేతూస్, జెర్జీర్, బగుదునీస్, స్ఫించ్, ములైకియా, బర్బీర్. ఇంటి దగ్గర పశువులు అంటే పొలాల్లో పశువులు తినే ఆకులు కూడా వీళ్ళు చాలా వరకు ఆల్మోస్ట్ తింటారు. ఎర్రగడ్డలు తింటాం, వీళ్ళు ఎర్రగడ్డల ఆకులు కూడా వదలరు, పైన లీవ్స్ కూడా తింటారు అనమాట. 4 కుసుబురా, 4 జెర్జీరు, 4 బౌదునీస్ అయితే తీసుకున్నాడు. అంతకు మించి వేరే ఏం తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ముల్లంగి వచ్చేసి మన ఇండియా నుంచి వచ్చాయంట, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి పొద్దున్నే. ఇక్కడ సంతలో వచ్చేసి శుక్రవారం పొద్దున్నే పూట అయితే ఆల్మోస్ట్ కోవిడ్ అంతా నిద్రపోతూ ఉంటారు కాబట్టి చాలా ఫ్రెష్ గా అండ్ వస్తువులు బాగా చాలా తక్కువ ధరలకు అయితే దొరుకుతాయి. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు పొద్దున్నే నిద్రలేసి. ఫిల్ఫిల్ హార్ అంటే పచ్చిమిరకాయలు, బెల్ పేపర్ వచ్చేసి ఫిల్ఫిల్ బారీద్ అంటారు. ఇవి వచ్చేసి కిలో 3 దినార్ల పైనే ఉంటాయి. బయట ఎక్కడన్నా జమియాల్లో సూపర్ మార్కెట్ లో కొనాలంటే ఇక్కడ చాలా తక్కువకి వచ్చాయి. బెల్ పేపర్, క్యారెట్, కీరకాయ, ఉల్లగడ్డలు, మొక్కజొన్న కంకులు, పచ్చిమిరకాయలు లాంటివి ఆల్మోస్ట్ కోవిడ్ లో కూడా పండిస్తారు పంటలు. అరటి పండ్లు, ఎర్రగడ్డలు ఇక్కడ పండని పంటలు లాంటివి మాత్రమే వేరే దేశం నుంచి తెప్పి. మా బాబా జోబీ అయితే పిసుకుంటున్నాడు, డబ్బులు ఉన్నదా లేదా చూసుకున్నాడు. అంటే ఎన్ని వస్తువులు తీసుకున్నాము, డబ్బులు ఉందా లేదా అని. ఈ గేట్ ద్వారా లోపలికి వచ్చినాం. తిరుక్కొని ఈ పెద్ద మార్కెట్ తిరుక్కొని వస్తువులన్నీ తీసుకొని మళ్ళీ ఇదే గేట్ దగ్గరికి వచ్చినాం. మొత్తం ఈ వస్తువులన్నీ ఎంతైనాయి బాబా అంటే ఒక 50-60 దినార్ల దాకా అయినాయి శివ అని చెప్పాడు. ఇంకా అడిగి పోతున్నాడు, అయిపోయింది కదా అనుకునేటప్పటికి గుడ్లు కాడికి పోతున్నాడు. గుడ్లు తీసుకున్నారా అని చెప్పేసి. అంతంత డబ్బులున్న వాళ్ళు కోవిడ్ వాళ్ళే ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారంటే మన బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకునే వాళ్ళకి చాలా తక్కువ ధరలకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లాంటివి దొరుకుతాయి. నిజంగా ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోండి కావాలనుకున్న వాళ్ళు. ఇది కబ్ద్ అనే ఏరియాకి వెళ్ళే రూట్ లో రైట్ సైడ్ అయితే ఉంటది అనమాట పెద్ద సూపర్ మార్కెట్. ఒక 2-3 ఎకరాలు ఉంటది. మొత్తం ఎవరు కావాలన్నా ఏ దేశం వాళ్ళైనా పోయి తెచ్చుకోవచ్చు, ఎలాంటి వస్తువులైనా సరే. ఈయన వచ్చేసి మా బాబా ఇట్లా తిరుక్కోమంటే అట్ట తిరుక్కొని ఉన్నాడు, సిగ్గుపడుతున్నాడు అనమాట వీడియోలో కనిపించేదానికి. ఇక్కడ గుడ్లలో కూడా రకాలు ఉంటాయన్నమాట. చిన్న గుడ్లకు ఒక రేటు, మీడియం గుడ్లకు ఒక రేటు, పెద్ద గుడ్లకు ఒక రేటు. చిన్న సైజు గుడ్లు వచ్చేసి 200 రూపాయలు ట్రే, ఇంకొంచెం మీడియం వచ్చేసి 270 రూపాయలు. ఇంకా వాటికన్నా పెద్ద సైజు గుడ్లు వచ్చేసి ట్రే 300 రూపాయలు. బ్రౌన్ ఎగ్స్ ఇక్కడ చాలా రేట్ ఎక్కువ అనమాట. ఒక 500 రూపాయలు పడింది ఒక ట్రే. బ్రౌన్ ఎగ్స్ అయినా వైట్ ఎగ్స్ అయినా ఆల్మోస్ట్ కువైట్ లోనే వీటిని ఫార్మింగ్ చేస్తారు. సో సైజును బట్టి రేట్లు ఉంటాయన్నమాట. ఒక 2 ట్రేలు బ్రౌన్ ఎగ్స్ తీసుకున్నాడు, ఒక ట్రే వచ్చేసి వైట్ ఎగ్స్ అయితే తీసుకున్నాడు మా బాబా. మొత్తం అన్ని రకాల వస్తువులు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాడు. జోబీ ఖాళీ అయిపోయింది, పైసా లేదు ఇంకా, పదం రాండి అని చెప్పేసి బయటికి పరిగెత్తున్నాడు. మా బాబా వాళ్ళు ఇప్పుడు రెంట్ హౌస్ లో ఉన్నారనమాట. ఇల్లు అయితే కట్టిస్తున్నారు. నేను రాకముందు కూడా వచ్చేవాడంటే ఇలాగా 180 బండి ఒకసారి వచ్చాడంటే ఎంత లేదన్నా 200 దినార్లకు పైనే వస్తువులు కొనేవాడంట. వెనకాల వస్తున్నాడు కదా, అలాగే 2 వచ్చేవాళ్ళు అని చెప్తున్నాడు నాకు. బ్యాక్ సైడ్ సీట్లు ఉంటాయి, బెండ్ చేసామంటే డిక్కీ వస్తుంది, లేపామంటే సీట్లు వస్తాయి. మనుషులు వచ్చినప్పుడు సీట్లు లేపు, వస్తువులు వచ్చినప్పుడు సీట్లు వంచుతా. అయ్యో అర్బాన్ లో ఉండే వస్తువులన్నీ కింద పడిపోతున్నాయి. మా బాబా చూడలా ఎట్నో, లేకపోతే ఇద్దరిని చంపేసి ఉంటాడు ఖచ్చితంగా. పెట్టి కొన్ని వస్తువులు కానీ అవి కింద నలిపేస్తున్నారు మీరు, నలిగిపోతాయి అని చెప్పేసి ఖచ్చితంగా ఆ మనిషిని తోసుకొని వచ్చే మనిషిని బెదిరించుంటాడు. తిరిగి వచ్చాడు కాబట్టి కారు ఏసీ ఆన్ చేయగానే లోపలికి కూర్చున్నాడు అనమాట. 60 దినార్లకి ఇన్ని వస్తువులు వచ్చాయని చెప్పి మీరే ఆశ్చర్యపోతారు. ఒకసారి చూపిస్తా చూడండి. బీట్రూట్, క్యారెట్, అరటి పండ్లు, ఉల్లగడ్డలు, పుచ్చకాయలు, వంకాయలు, బెండకాయలు, పచ్చిమిరకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, అల్లం, ఆవకాడో, దానిమ్మకాయలు, మాడిపండ్లు, 3 ట్రేలు గుడ్లు, ఇంకా కొన్ని రకాల ఫ్రూట్స్ పేర్లు అయితే నాకు తెలియక చెప్పలేకపోతున్నా. ఒక పెద్ద గోతం 20 కేజీలు ఉంటాయి ఎర్రగడ్డలు. ఇన్ని రకాల వస్తువులు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇవన్నీ కలిసి ఒక 50-60 దినార్ లోపు వచ్చాయంటే మీరంతా నమ్ముతారా? అది సంత కాబట్టి ఖచ్చితంగా తక్కువ ధరలకే దొరుకుతాయి. ఒక్క దాని మీద కూడా బార్ కోడ్ ఉండదు, రేట్ ఉండదు. ఏం కావాలన్నా తీసుకోవడం, బేరాలు ఆడుకోవడం, తెచ్చుకోవడం అంతే. పొద్దున్న 6 గంటలకల్లా ఇక్కడికి వచ్చేసినాము. 8 అవుతుంది టైము. ఎండ మాత్రం ఇరగ తీసేస్తుంది. పెద్ద బ్యాగ్ ఇది ఒక 25 కిలోలు 30 కిలోలు దాకా ఉంటుంది. ఇది వచ్చేసి 5 దినార్లే. అదే దీంట్లో ఒక 5 కిలోలు అయినా సరే జమియాలో వచ్చేసి 2 దినార్లు, నుంచి 2 దినార్ల పైనే ఉంటుంది. రేట్లు చాలా ఎక్కువ. మన వాళ్ళు ఎవరన్నా బయట ఉంటే, బయట పనులు చేసుకునే వాళ్ళకి ఆ మార్కెట్ చాలా బాగుంటుంది. అంటే
చిన్న చిన్న వాటి కోసం అంత దూరం పోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి మన వాళ్ళు బయట కొనేసుకుంటారు. కాకపోతే పెద్ద ఫ్యామిలీలు ఇట్లా ఇప్పుడన్నా 1 మంత్కి ఒకసారి అట్లా వేసి వస్తాం, వేసి తెచ్చుకుంటాం అన్నమాట. ఒక 60 దినాలు దాకా ఉంటాయి మొత్తం అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కలిసి ఒక 60-65 దినాలు దాకా ఉంటాయి. అంటే జిమ్యాలో కొనాలంటే ఇవే వస్తువులు ఎన్ని జిమ్యాలో కొనాలంటే దగ్గర 90-100 దినాలు దాకా ఉంటాయి. సో అదన్నమాట. ఉల్లగడ్డలు ఒక 10 కేజీల దాకా ఉంటాయి. ఇవి వచ్చేసి 2.5 దినాలు 3 దినాల్లో పెట్టుకున్నాడు. చాలా రేట్ ఎక్కువ, ఆడ మాత్రం చాలా తక్కువకి వచ్చాయి. మొత్తం అన్నీ కూడా వస్తాయి. మా బాబా లోపలికి వెళ్ళేసి ఇంట్లో పనిచేసే మనుషులు పంపించాడు, శివాకి హెల్ప్ చేయకండి వస్తువులు తీసుకొని వచ్చానని చెప్పేసి. ఇదే పని మొత్తం దించేసాము. తప్పదు, ఇంకా ఇట్లా తెచ్చారు అనుకోండి మనం ఇంకొక 10-15 రోజులు జిమ్యా పోవాల్సిన అవసరం ఉండదు. మొత్తం అన్నీ తెచ్చుకున్నారు కాబట్టి 15 రోజులు, ఒక్కరోజు కష్టపడితే 15 రోజులు ఫ్రీ, జిమ్యా పోవాల్సిన అవసరం లేదు. ఇట్లా పోకుండా ఉన్నారనుకో ఖచ్చితంగా రోజుకు 2 వస్తువుల కోసం 3 వస్తువుల కోసం ఒక వస్తువు కోసం కూడా జిమ్యా పోవాల్సి వస్తుంది. అది ఇలా తెచ్చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మనం అడుక్కోమంటే చీటికి మాటికి పోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, అదన్నమాట. ప్రస్తుతానికి ఇది వచ్చేసిన. ఈరోజు యాక్చువల్గా లీవ్ నాది, కానీ అలసిపోయినా కాబట్టి పొద్దున్న 6 గంటలకి లేచి వెళ్ళిపోయినా, తప్పదు. వీడియోని లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ అన్నీ మీకు కొత్త ప్లేస్లన్నీ చూపిస్తా ఉంటాం. మరి చూశారు కదా, వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.